रियासती वजीर ट्रांसपोर्ट पूनम प्रभाकर फौरी चवड़ले में वाक़ गवर्नमेंट हॉस्पिटल पहुंच गए। हादसे पर गहरे रंज और अफसोस का इजहार किया। बस के मुतासरीन से फ़र्दन मुलाकात की, मिजाज पुरसी की, तफसीली आगाही हासिल की, उन्हें बेहतर से बेहतर इलाज का तयख़ुन दिया। उनके हमरा पार्टी के दीगर कायदीन और गवर्नमेंट हॉस्पिटल के ज़िम्मेदारान डॉक्टर भी मौजूद थे। रियासती वज़ीर ने डॉक्टर्स को हिदायत दी कि मुतासरीन के बेहतर से बेहतर मेयारी इलाज को यकीनी बनाया जाए। चुनांचे मज़कूरा हादसा रंगारेड्डी के मिर्ज़ागुड़ा में आज पीर की सुबह हैदराबाद बीजापुर कौमी शाहरा में पेश आया। ताहाल मौसूला इत्तलात के मुताबिक तकरीबन 21 अफराद की मौत की खबर है, जबकि दीगर कुछ के ज़ख्मी होने की इत्तला है। बस में इत्तलात के मुताबिक तकरीबन 70 अफराद सफ़र कर रहे थे। वह तस्वुर कर रहे थे कि जल्द अज जल्द अपने मुजवज़ा मुकाम पर पहुँच जाएंगे। उन्हें क्या मालूम था कि ये सफ़र 5 अफराद का आखिरी सबक साबित होगा। व्यूअर्स, हमारे चैनल को लाइक, फॉलो, सब्सक्राइब, शेयर और कामेंट्स करना ना भूलें। వాటన్నిటికి సంబంధించిన విషయం లోపల మేము ఫస్ట్ గా టాప్ ప్రయారిటీగా మెడికల్ ట్రీట్మెంట్, రెండు చనిపోయినటువంటి కుటుంబాలకు సంబంధించి, దాని తదుపరి అక్కడ ఉన్నటువంటి ఫెండర్లకు సంబంధించిన విషయం లోపల ప్రయారిటీ చేస్తాం. దయచేసి గుర్తిస్తా ఉన్నారు, అందరు జరుగుతుంది ఆ కార్యక్రమం. మీరు కొంత మనం అంత ఫెసిలిటీ చేస్తే ఆ కార్యక్రమం అందరూ సహకరించండి. కార్యక్రమంలో జరిగిన అందుకే చెప్పి ఇప్పుడు ఇవన్నీ మాట్లాడతామని చెప్తాను. ఇప్పుడు ఎంతమంది గుర్తించారు సార్? రోడ్డు గురించి మాట్లాడతాం. రోడ్డు ఎప్పుడు ఎందుకు లేట్ అవుతుంది, ఏం జరుగుతున్నాయని వివరాలన్నీ తెలుసు కదా. మృతుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తారు. తప్పులే వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడిన దానికి గౌరవం అంటారు కదా, వాళ్ళు మాట్లాడిన దానికి గౌరవం అంటారు. అందుకే దాని డెప్త్ డిస్కషన్ స్కోప్ ప్రయారిటీ కదా. ఇప్పుడు సురక్షిత ఎదురుగా బస్ ఏం చేయమంటావు? ఎదురుగా గుర్తుంది కూడా ఆర్టీసీ బస్ తప్పైనా డ్రైవర్ చేస్తుంటే. అందుకే నేను చెప్తాను, రోడ్ సేఫ్టీ ఇస్ ద టాప్ మోస్ట్ ప్రయారిటీ. రవాణా శాఖ తరఫున రోడ్డు భద్రతకు సంబంధించి ప్రజలను అవగాహన కలగడానికి పాఠశాల స్థాయి నుంచి చేస్తున్నాం. ప్రభుత్వం ఎన్ని నిబంధనలు తెచ్చినా, ఎన్ని చెకింగ్స్ చేసినా ప్రజల సహకారం అవసరము. నేను తెలంగాణ ప్రజలుగా దేశవ్యాప్తంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, 100 మంది చనిపోతా ఉన్నారు. రోజు తెలంగాణ రాష్ట్రంలో 20 మందికి తక్కువకుండా చనిపోతా ఉన్నారు. వాటిని నివారించడానికి డేంజర్ స్పాట్స్ను రిమూవ్ చేస్తూ ఉన్నాం ఆర్ఎండ్బి శాఖతో సమన్వయంగా. అంతేకాకుండా ఎక్కడెక్కడైతే ఫిట్నెస్ కావచ్చు, ఇతరత్ర అంశాల మీద ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సీరియస్గా యాక్ట్ అవుతా ఉంది. బట్ ఇది నెగ్లిజెన్సీ, ఒక ఇన్సిడెంట్ ఒక యాక్సిడెంట్గా మారినప్పుడు తప్పకుండా దాన్ని విచారణ చేసి అన్ని రకాల చర్యలు తీసుకుంటాం. గుర్తించారు